చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు మనం. ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం, ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం, ఓ TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కాకుండా ఒక చెడిపోయి ఉన్న ITDP అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఏంది, రోజు డైవర్షన్ పాలిటిక్స్, నెల నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఒక అబద్ధం వేస్తారు, ఆ అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి. ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజలకు చేసిన మంచి ఏది లేదు, ప్రజలకు చేసిన మంచి ఏది కూడా చెప్పుకునేదానికి ఏమీ లేదు. కాబట్టి మట్టేయడమే, బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తాం. ఈ వ్యవస్థలేకి యుద్ధం లేక మనం కూడా చేయాలి అని అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉండాలి, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఉండాలి. ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్నించాలి. ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మకు, ఇదిగో ఫోటో. ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్లో నాడు నేడు ఆగిపోయింది, ఇదిగో ఫోటో. ఎందుకు అమ్మఒడి రావడంలా, ఎందుకు మా విలేజ్ క్లినిక్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం, క్వశ్చన్ చేయడం, అప్లోడ్ చేయడం. ఇలా ప్రతి ఒక్కళ్ళం తయారు కావాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆర్గనైజ్ పద్ధతిలోకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర కాగలిగే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. లేకపోతే వీళ్ళు చేస్తూ ఉన్న వక్రభాష్యం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరి మీద బురద జల్లడమే, ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడమే, ప్రతి ఒక్కటి వక్రీకరించడమే. దీన్ని తిప్పికొడుతూ ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమం దగ్గరుండి మనం చేయాలి. కాబట్టి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం. రెండవ విషయం మీ అందరికీ కూడా చెప్పడానికి అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయాయి, దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు, ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు, ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు, ఏమైంది 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు, ఏమైంది 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు, ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్లా మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా. అంటే ఇప్పుడు చేసింది పాలిటీషియన్స్, కడవాళ్ళు నిమిత్త మాత్రులు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలు పనిష్ చేశారు కానీ నష్టపోయింది మాత్రం నష్టపోయాం. జరిగిన నష్టాన్ని, జరిగిన విధ్వంసాన్ని తిరిగి రికవర్ చేయలేదు కానీ పనిష్ చేశారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు.
11 సీట్లు ఇచ్చారు. అంటే దట్ ఈస్ అది ఆ 11 సీట్లకు డిజర్వింగ్గా కాదా అది వేరే విషయం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ దాట్. టుడే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పొలిటికల్. ఇది ఒక కేస్ స్టడీ. భారతదేశ చరిత్రలో ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినా కూడా బుకాయించే పరిస్థితికి ఉన్నారంటే దిస్ ఇస్ ది కేస్ స్టడీ. కావాలని ఇష్టానుసారంగా డయాఫామ్ వాలంటే తెలియని వాడు కూడా మాట్లాడడం, ఏదంటే వాగడం. అంటే ఒకసారి మీరు చూస్తున్నారు 6 నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో. అంతవరకు ఎవ్రీడే భయంకరంగా విమర్శించుకుంటే తప్పులేదు. పాలసీల మీద విమర్శించాలి, రాజకీయాల మీద విమర్శించాలి, ఇష్యూస్ పైన విమర్శించాలి. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడడం. ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ. ఆ బూతులు అయితే కట్ అయినాయి కానీ ఇంకా ఉంటాయి. సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికాలో పెడతారంట, ఆస్ట్రేలియాలో పెడతారు. అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చు అంట, వాళ్ళు పట్టుకురాలేదు. ఇలాంటి తప్పుడు విధానాలు అనేటివి చాలా బాధేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఏది అందుకని చెప్పాడు. నేను ఒప్పుకోవడం కదా. నువ్వు ఎవరు రాసింది లెటర్? ఎవరు రాశారు? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతే నోటు కోసేట మాట్లాడమనేది తప్పు. ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పుకున్నావు. కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలి, టైం పడుతుంది. కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తేనే 45.75కి ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ ఫైట్ చేసి తెచ్చుకుంటారు. అది క్లియర్గా బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు.